నంద్యాల జిల్లాలో మనం కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. సో మనము ఒక 1 వీక్ బిఫోర్ మనం స్టాఫ్ సంబంధించి కూడా ర్యాండమైజేషన్ చేసుకుంటూ వాళ్ళకి ట్రైనింగ్ కూడా మనము రేపు ర్యాండమైజ్ చేసుకుంటూ సండే రోజున మనం ట్రైనింగ్ కూడా పెట్టుకుంటున్నాము. తర్వాత రెండోసారి కూడా అబ్జర్వర్స్ వచ్చినప్పుడు వాళ్ళ సమక్షంలో రెండోసారి కూడా ర్యాండమైజేషన్ చేసి వాళ్ళకి మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చేసి మనము కౌంటింగ్ స్టాఫ్ అనేది కూడా సమాయత్తం చేస్తాము. విధంగా కౌంటింగ్ సంబంధించి అదేవిధంగా స్ట్రాంగ్ రూమ్ సంబంధించి ఇంతకుముందు మనం ప్లాన్ చేసిన విధంగానే స్ట్రాంగ్ రూమ్స్ అన్నీ కూడా సీల్ చేసి భద్రపరిచి దానికి 3 టైర్ సిస్టంలో సెక్యూరిటీ పెట్టున్నాము. అట్లాగే కంట్రోల్ రూమ్ నుంచి సీసీ కెమెరాస్ ద్వారా మానిటర్ చేస్తున్నాము. అట్లాగే పొలిటికల్ పార్టీ సంబంధించిన క్యాండిడేట్స్ కానీ వాళ్ళ ఏజెంట్స్ని కానీ వాళ్ళ రిక్వెస్ట్ పైన అలౌ చేస్తున్నాము. వారిని కూడా వాళ్ళకి లాస్ట్ 2 డేస్ బ్యాక్ వాళ్ళని సెంటర్ దగ్గర కూడా ఉన్న స్ట్రాంగ్ రూమ్ దగ్గర కూడా తీసుకెళ్ళి వాళ్ళు చూపించడం జరిగింది. అదేవిధంగా ఎవ్రీడే కూడా వాళ్ళని తీసుకెళ్ళి చూపించే ప్లాన్ కూడా చేస్తున్నాము. దాంతోపాటుగా మనము కౌంటింగ్ హాల్స్ ప్రిపరేషన్ ఆల్రెడీ ఇంటర్నల్ అంతా కూడా కౌంటింగ్ హాల్స్ మన వైర్ మెషిన్ అంతా కూడా చేసేసి ఇంటర్నల్ బ్యారికేడింగ్ కూడా కంప్లీట్ చేశాము. ఇక 3 రోజుల్లో బయట వరకు కూడా మనకు కౌంటింగ్ సంబంధించిన బ్యారికేడ్స్ కూడా చేసి అదేవిధంగా పొలిటికల్ పార్టీస్ కూడా ఈ కౌంటింగ్ అరేంజ్మెంట్స్ మీద లా అండ్ ఆర్డర్ పైన కూడా వాళ్ళకి ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ ఆర్ఓస్ అదేవిధంగా ఇక్కడ కూడా నా ఆధ్వర్యంలో కూడా ఇక్కడ మీటింగ్ పెట్టి ఏర్పాట్ల గురించి వాళ్ళకి చెప్పడం జరిగింది. దాంతోపాటుగా కౌంటింగ్ ఏజెంట్స్ సంబంధించి వాళ్ళు సబ్మిట్ చేయాల్సిన ఫామ్స్ గురించి చెప్పడం జరిగింది. కౌంటింగ్ డే రోజున ఎలా మసులుకోవాలని కూడా పొలిటికల్ పార్టీస్కి వాళ్ళ ఏజెంట్స్ కూడా చెప్పడం జరిగింది. సో మన జిల్లాలో సఫిషియెంట్ కౌంటింగ్ సిబ్బంది ఉన్నారు. పోలీస్ ఫోర్సు సఫిషియెంట్గా ఉంది. అదేవిధంగా మనము 1వ తేదీ నుంచి జూన్ 1 నుంచి జూన్ 10 వరకు కూడా 144 సెక్షన్ మనం విధిస్తున్నాము. ఇప్పుడు ఆల్రెడీ కౌంటింగ్ పరిసర ప్రాంతాల్లో మనం 144 ఆల్రెడీ అమల్లో ఉంది. అట్లాగే మన జిల్లాలో బాణసంచా విక్రయం కానీ అన్నీ కూడా నిషిద్ధం చేశాము. అట్లాగే కౌంటింగ్ అయిన తర్వాత కూడా ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు కానీ సభలు కానీ అవి కూడా నిషిద్ధం చేశాము. సో కౌంటింగ్ రోజు కూడా ఆ కౌంటింగ్ సెంటర్కి ఎవరైతే కౌంటింగ్ ఏజెంట్స్గా పర్మిషన్ మేము ఇచ్చున్నామో వారు మాత్రమే అలో ఉంది. ఎక్కడ కూడా దాని మించి ఎక్కడ కూడా గుమ్మికూడడానికి లేదు. సిన్స్ 144 ఉంది కాబట్టి ఎంటైర్ జిల్లాలో కూడా ఎక్కడ కూడా గుమ్మికూడాలు అటువంటివన్నీ కూడా చేయకూడదని ఆల్రెడీ పొలిటికల్ పార్టీస్కి కూడా వాళ్ళ యొక్క క్యాండిడేట్స్ చెప్పడం జరిగింది. సో జిల్లాలో కౌంటింగ్ సంబంధించి ఎట్లయితే ఎలక్షన్ ప్రజలు అదేవిధంగా మీడియా అదేవిధంగా పొలిటికల్ పార్టీస్ అందరూ సహకరించి మన జిల్లాలో ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఎలక్షన్ చేసుకున్నాము. అదే రకమైన కోఆపరేషన్ పొలిటికల్ పార్టీస్ నుంచి ప్రజల నుంచి సిబ్బంది నుంచి మీడియా నుంచి కూడా సహకారం కోరుతున్నాము. వీఆర్ హోపింగ్ ఎలాంటి ఇష్యూస్ లేకుండా మన జిల్లాలో కౌంటింగ్ కూడా ప్రశాంతంగా నడిచిపోతుంది.